యెస్. దాని గురించి మాట్లాడే ముందే సార్ నేనేమంటానంటే, గతంలో యూరియన్ బ్లాక్‌లో అమ్మారు. గ్యాస్‌ను బ్లాక్‌లో అమ్మారు. ఇప్పుడు చూస్తే డీజిల్, పెట్రోల్ బ్లాక్‌లో అమ్ముతా ఉన్నాం. దీని గురించి పేర్ని నాన్నగారు ఏమని మాట్లాడారంటే, మీరు నిజంగానే మీరు పరిపాలించుంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఈ వచ్చినట్టు సంక్షోభాన్ని ఆపేవారు కదా! మీరు ఆపలేదంటే దానికి అర్థం ఏంటంటే ఒక నిమిషం. రైట్. నేను మళ్ళీ లక్ష్మణరావు గారు అయ్యా చెప్పండి లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. చెప్పండి చెప్పండి. మీరు ఈ సంక్షోభాన్ని మీరు ఆపలేకపోయారంటే నిజంగానే ఎవరైతే పట్టుకోటు కోసం ఎవరైతే తన వాళ్ళకున్నటువంటి ఇబ్బంది కారణంగా లేదంటే అది తప్పు అని తెలిసినా సరే ఒక నీతిగా చేస్తున్నటువంటి ఒక స్త్రీ తన పనినైనా చాలా చక్కగా చేస్తుంది, ఒక నీతి నిజాయితీతో చేసుకుంటది. అటువంటి వాళ్ళకన్నా దారుణంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అని అన్నారు. అంటే ఒక స్త్రీ పాపం తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి తన మనసును పక్కన పెట్టి ఆ స్త్రీకి ఉన్నటువంటి మరి ఏ ఇబ్బంది కారణం వల్ల మనం అటువంటి పని చేస్తుందో మనం ఎవరు కూడా అటువంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ అటువంటి పరిస్థితులు కూడా ఆ స్త్రీ ఒక నీతి నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇంగిజ్ఞానం కూడా వీళ్ళకి లేకపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇంత దిగజారిపోయిందా అని మాట్లాడటం తప్పే ఉందండి. ఆయన ఏం మాట్లాడతారు? ఏ అంబటి రాంబాబు గారు లేరా, లేదా ఇంకొక ఆయన లేరా, ఇంకొక లేరా, మీ పార్టీలో లేరా? మీ పార్టీలో ఇప్పుడు అమ్మాయిల్ని రేప్ చేసిన మర్డర్ చేసిన వాళ్ళు లేరా? మీ ఎమ్మెల్యేలు అందరూ ఏమిటి? మీ మినిస్టర్లు అందరూ ఏంటి? ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి? వాళ్ళు ఈ రోజున అమ్మాయిలతో ఆడుకోవట్లేదా? రోజుకో బండారం బయటకు వచ్చింది కదా. మీ కోనటి ఆదిమలో కానీ మీ నజీర్ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వెస్ట్ కానీ అలాగే నిన్న జరిగినటువంటి అరవ శ్రీధర్ కానీ ఇవన్నీ ఎవరండి? రైట్ రైట్ ఓకే ఉన్నారు. ఎస్ ఆవిడ వినుతు కోట ఆవిడ జీతాన్ని కూడా నాశనం చేశారు కదా. ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీకున్నటువంటి ఆ జనసేన టీడీపీలో మీకు మీరు పడగా మీకు మీరే గిల్లి ఖర్చాలు చేసుకుని మీకు మీరు ఆధిపత్యం చెల్లించాలని మీ బొక్కలు మీరు చూపిస్తే వాళ్ళ బొక్కలు మీరు చూపించడం ఇతర మిత్రులు మీరే కూడా తన్నుకుంటున్నారు కదా. మీరు లేరా కాదు, ఇప్పుడు పరోక్షంగా మీరు లేరా అంటున్నారు. అంటే మీరు వాళ్ళు ఉన్నారు అని మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారా? అంటే అవంతి శ్రీనివాస్ అలాగే చేశారు, అదేవిధంగా అనంతబాబు అలాగే చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నారా? కాదు, అనంతబాబు గారు అలాగే చేశారు, వీడియో ముందు అలాగే చేశారని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? కంప్లైంట్ పెట్టలేదు. ఒక అమ్మాయి వచ్చి నన్ను అనుభవించారు. కాదు సార్, మీరు చెప్పే ముందు లక్ష్మణరావు గారు చెప్పే ముందు మేము చెయ్యలేదు అని చెప్పి మీరు విమర్శించాలి. మీ దానిలో లేదు అని చెప్పారంటే కాదు సార్, మీరు ఖండించే ముందు మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అలా ఎప్పుడు ఏం చేయలేదు అని చెప్పాలి. చెప్పకుండా ఏ మీలో లేరా అని అడిగారు అనుకో, అంటే మీ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా? అంబటి రాంబాబు గారు మాట చెప్పాలి మీరు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా. ఆపాదించుకోవడం కాదు సార్, మీరు చెప్తే నాకు అర్థం కావాలి, ముందు ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఏంటంటే రైట్ 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 నేను మళ్ళీ మాట్లాడతాను. మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, పేర్ని నాని గారు వ్యాఖ్యలు చేశారు, అది మరొక బయట ప్లే అవుతుంది. సిబిఎన్ గారి గురించి మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, అదేవిధంగా మంత్రి లోకేష్ గారితో తర్వాత ప్లే చేద్దాం. ముందు సిబిఎన్ గారి గురించి మాట్లాడింది ప్లే చేద్దాం, ఇంకోటి చూద్దాం. బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది, మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోల్ సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా, పంపించట్లేదా? ఎందుకు పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నాను. 45 ఏళ్ల అనుభవం దేనికి పనికి వస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికి వస్తుంది సార్? కూరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటి అప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది, మీ ముందు చూపు. 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే అప్పుడు ఎవరు బతుకుంటారు? మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసే దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? దమ్ముగా మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం.
మోడీ డ్రామాలు తప్పితే వాస్తవాలు తక్కువ, డ్రామాలు ఎక్కువ అని నేను మాట్లాడుతున్నాను. ప్రజలకి జరిగేది పావలా అయితే చెప్పేది మోడీ గారు చెప్పేది రూపాయి పావలా అని చెప్తున్నాము. మీకు చెప్పే దమ్ముందా ఎప్పుడన్నా అని అడుగుతున్నా. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని నేను చెప్తున్నా. మీకెందుకు విలువ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నా, దాదాపుగా 20 చిల్లర మంది ఎంపీలు ఉన్నా, రాజ్యసభలో మా వాళ్ళని కొనుక్కుని ఆయన కొనుక్కుని ఈయన కొనుక్కుని మీరు బాగా మెజార్టీ తెచ్చుకున్నా, రాజ్యసభలో మీ దగ్గరే ఉండి లోక్సభలో మీ దగ్గరే ఉన్నా, మీ మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నా, మీకు పెట్రోల్ డీజిల్ రావట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఫుల్గా డీజిల్ ఎందుకు వెళ్తుందంటే నాకు అర్థమైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయాల కన్నా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా పడుపు వృత్తి చేసుకునేటువంటి, ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతి గల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుంది. ఆ రోజు రైట్, ఏమంటారు లక్ష్మీకాంత్ గారు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. కొంచెం డబుల్ వాయిస్ వస్తుంది, కొంచెం క్లియర్ చేయమని చెప్పండి. చెప్తాను, మీరు కంటిన్యూ చేయండి. కొంచెం ఎవరు అడ్డం రాకపోకండి, నేను మొత్తం క్లారిటీ క్లియర్ గా చెప్తాను. ప్రపంచ దేశాల్లో ఎక్కడ యుద్ధం జరిగినా గానీ ఫస్ట్ ఏం జరుగుద్దంటే నిత్యావసర సరుకులు, లేదంటే పెట్రోలు, డీజిల్ ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా అయితే నిత్యం ప్రజలు దేని మీద ఆధారితంగా ఉంటుందో వాళ్ళ జీవన విధానం దాని మీద ఉంటుంది సార్. కానీ ఇక్కడ మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో గాని, అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఒక 3 రోజుల ముందు నుంచి కూడా దేశవ్యాప్తంగా చమురు నిల్వలు ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ వాటికి ఇబ్బంది పడుతున్నా గానీ మన దేశంలో అటువంటి ఇబ్బందులు అయితే జరగవు. అందరికీ నిలైపోయినా గానీ మనకు ఒక 45 రోజుల పాటు మనకు నిల్వలు అయితే ఉన్నాయి. ఇటువంటి మీరు ఎవరు కంగారు పడబాకండి అని చెప్పేసి మోదీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది. సార్ వింటున్నారా? ఎస్, కంటిన్యూ. అయితే ఇక్కడ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది పెట్రోల్ మీద ఎట్లా అంటే, పెట్రోల్ కూడా కాదండి ఇప్పుడు ప్రధానంగా ఓన్లీ డీజిలే. ఈ పెట్రోల్ విషయం మీద, ఈ పెట్రోల్ పంపుల మీద ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఏంటంటే, ఏపీలో కొంచెం ఎక్కడా లేని సమస్య ఓన్లీ ఏపీలో ఉన్నట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న రాజకీయానికి పరాకాష్ట అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే సార్, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఇవాళ రోజున పక్కన ఉన్న తెలంగాణలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఆ చమురు నిల్వల్లో నుంచి ఇప్పుడు ఆ ఎద్దడిని తట్టుకోవడానికి మనం చేసేది ఏంటంటే కొంత కట్టడి చేయాలన్న ఉద్దేశం మీద వాళ్ళకి సుంకం తగ్గించారు. మీకు ఐడియా ఉందా? యుద్ధం జరుగుతున్న టైంలోనే మోదీ ప్రభుత్వం సుంకం తగ్గించింది. సుంకం తగ్గించింది ఐడియా ఉందా సార్ మీకు? అవును. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ రోజున దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడాలన్న ఉద్దేశం మీద ఎవరో ఒక వాట్సాప్ లో మెసేజ్ చేశాడు, వాళ్ళ రోజున పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ దొరకట్లేదు అన్న దానికి పొలవరం అని చెప్పి ప్రతి ఒక్కరు ట్యాంకులు ఫుల్ చేయించుకుంటా ఉన్నట్టు ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? దీన్ని భాగంగానే వాళ్ళ రోజున కొంత కట్టడి చేయాలన్న ఉద్దేశం మీద కూటమి ప్రభుత్వం దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది. దాన్ని అంటే ఇప్పుడు మన శక్తి కొలది మనకి ఏదో 2 లీటర్లు 5 లీటర్లు 10 లీటర్లు ఉంటుంది సార్. దానికి మించి మనం బ్యాలర్లు పెంచుకుందాం అనుకుంటే ఒక్కొక్క వ్యక్తికి ఎట్లాగేస్తుంది? దీన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు? దానికి తోడు ఇవాళ రోజున పేర్నాని గారు ఒక మాట మాట్లాడతారు. ఎవరండి? పడుపు వృత్తి చేసుకునే మహిళల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఒక మాట మాట్లాడు. సార్, నేను ఒక మాట మాట్లాడుతున్నా. మా పార్టీ ఒక విధానాలుగా, ఒక పద్ధతిగా, ఒక స్ట్రాటజీగా మాట్లాడమంది కాబట్టి నాకు నోరైతే మాట్లాడబుద్ధి కావట్లేదు సార్, నిజం చెప్తున్నా.
ఒక దళితుడు మార్పు లేదన్న దానికి ఒక మనిషిని రోడ్డు మీదకి లాగి చంపేస్తే అది వ్యభిచారం కదా సార్? వాళ్ళ రాజకీయానికి అధికారంలో ఉండే ఒక దళితుడిని దౌర్జన్యం చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీడియాలో కానీ పేపర్లో కానీ అనంతబాబుని అరెస్ట్ చేస్తే ఇప్పుడు వరకు చూపించలేదు. వీళ్ళు రాజకీయ వ్యభిచారం కదా సార్? తమ్మినేని సీతారామన్ లాంటి వ్యక్తి రాజకీయ లంచత్వం మాట్లాడి 5 సంవత్సరాలు పాలన చేసి బాబాయ్ గొడ్డల పోటు గురించి మాట్లాడకుండా ఉంటే అది రాజకీయ వ్యభిచారం కదా సార్? ఇలాంటి రాజకీయ లంచత్వాల గురించి, రాజకీయ మాటల గురించి మాట్లాడితే, వ్యభిచారాల గురించి మాట్లాడితే మేము ఇన్ని మాట్లాడతాం సార్. నోరు అదుపులో ఉంటే చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళు మాట్లాడినా కూడా మీరు పైకి మాట్లాడకండి సార్, మీరు మాట్లాడకండి దయచేసి. పాలసీ ప్రకారంగా వెళ్దాం, విధి విధానాల మీద మాట్లాడదాం. అంతేగాని మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మేమేదో పెద్ద పోటు మోగొండగా ఏం కావాలి సార్? ఇప్పుడు వాళ్ళకి అధికారం కావాలి, మాకేం కావాలి సార్? మేము కూడా ప్రభుత్వం, మాకు అద్భుతాలు కావాలి, అభివృద్ధి కావాలి, ప్రజల కోసం మేము ఇవాళ రోజున నిరుద్యోగ యువత కోసం మేము ఉద్యోగాల రూపకల్పన కావాలి. మేము చేస్తుంది అంతా మేము ఇప్పుడు మా నెమ్మదిగా ఉన్న తత్వాన్ని మా చేతకంతనంగా చూసుకున్నారు మా మంచితనం వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి సభలో కూడా ఇదే మాట్లాడారు. మనము ఎన్డీఏ కూటమితో మనము భాగస్వామ్యం ఉన్నాము, అవతల పార్టీలు ఎంత విభేదించినా కానీ మనం తట్టుకుంటున్నాం అంటే అది మన చేతకంతనం కాదు. మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడితే అది దేశవ్యాప్తంగా మనము కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్పారు. దానిలో భాగంగానే వాళ్ళ వరకు చాలా బాధ్యతాయుతంగా మేము ప్రవర్తిస్తున్నాం. రాజకీయాలంటే ఒక ఉన్నతనం చూపిస్తున్నాం. ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు పాలసీల మీద మాట్లాడుతున్నాం. సార్ ఒక మాట నోరు జరిగి నరలేని నాలుక ఒక మాట మాట్లాడితే ఏమో సార్ తప్పు అయిపోతుందా? వాళ్ళు అట్లా చేస్తున్న విమర్శలు అట్లాగే ఉన్నాయి సార్. సో నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా సార్. ఒక చేతితో సహాయం చేసి ఇంకొక చేతికి కూడా తెలియకూడదనే తత్వం మేం చేస్తుంటే ఎంగిల్ చేతితో వీళ్ళు సహాయం చేస్తే ఎంగిల్ మెతుకులు కింద పడతాయని ఆలోచించాలి చేస్తారు. వాళ్ళు సరైన పాలన చేస్తుంటే వాళ్ళ రోజున వాళ్ళు ప్రజలు నెత్తిలో పెట్టుకునేవాళ్ళు, కూటమికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ రోజున మనల్ని ఎవరూ ఏమీ చేయలేరులే అని మా మంచితనాన్ని చేతకంగా చూసుకుంటా ఉంటే ఇవాళ రోజున సాక్షాత్ ప్రధాని మోదీ లాంటి వారిని విమర్శిస్తున్నారంటే వీళ్ళ కొమ్ములు ఎట్లా మోసింది అనేది మనం చూసుకోవాలి. ఇది ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుంటే ఏదన్నా కానీ రాజకీయం మేము మాట్లాడతాం సార్. ఎందుకు ఇప్పుడు పేర్ని నాని గారు వేరే రకంగా కూడా విమర్శించవచ్చు. ఈలాగా విమర్శించారంటే అది కాకతాళీయంగా మీరు అన్నట్టు